ఫైబర్ నెట్లో జరుగుతున్నటువంటి మొత్తం గందరగోళం, ఏ విధంగా ఆ సంస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అని సాక్షాత్తు చైర్మన్ హోదాలో ఉన్నటువంటి జీవీ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి మొత్తం అధికారులు, ఉన్నతాధికారుల దగ్గర నుంచి కూడా దాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు అని అన్ని వివరాలతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఒక చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తే అన్ని కీలక అంశాలన్నీ కనుక వెల్లడించినప్పుడు ఒక ప్రభుత్వానికి కనీసం బాధ్యత ఉంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఎవరితో అయినా ఒక విచారణ కోసం కమిటీ వేయడము, లేకుంటే మరో ఐఏఎస్తోనో ఎవరితోనా జెన్యున్గా విచారణ జరిపించి వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అన్న దాని మీద నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఆశ్చర్యం ఏంటి అంటే ఫైబర్ నెట్ చైర్మన్గా జీవీ రెడ్డి ఉన్నప్పుడు దినేష్ కుమార్ ఐఏఎస్ మీద అయితే తాను అభియోగాలు మోపారు, ఎవరి మీద అయితే విమర్శలు చేశారో అదే దినేష్ కుమార్ తోటే ఇప్పుడు ప్రభుత్వం నివేదిక తెప్పించుకుందట. ఆ నివేదికల్లో కీలక అంశాలు అని తెలుగుదేశం పార్టీ పత్రికలు పతాక శీర్షికల్లో ఆ వివరాలన్నీ రాస్తూ వచ్చాయంటే అల్టిమేట్గా జీవీ రెడ్డి అబద్ధాలు చెప్పినట్లు, జీవీ రెడ్డిని డెఫినెట్లీ వీళ్ళు కార్నర్ చేసి పక్కన పడేసినట్లే భావించాల్సి ఉంటుంది. జీవీ రెడ్డి క్లియర్ చెప్పారు, ఒక కొత్త కనెక్షన్ లేదు, ఆదాయం తగ్గిపోయింది, సంస్థ నిర్వీర్యం అయిపోతుంది, 24 hours మేము కనీసం సర్వీస్ కూడా ఇవ్వలేకపోతున్నాము అని. కానీ ఇప్పుడు ఈయనతో దినేష్ రెడ్డి ఇచ్చిన నివేదికలో కీలక అంశాలని 9,800 కొత్త కనెక్షన్లు వచ్చాయి అని, కనెక్షన్లు పెరిగితే ఆదాయం పెరగాలి, మరి ఆదాయం పెరిగినట్లు ఎందుకు చూపించలేదు? అండ్ జీవీ రెడ్డి దిగిపోయిన తర్వాత ఒక 200 మందినేమో తీసేస్తే అది కూడా మేము తీసేసినప్పుడే జీవీ రెడ్డి విమర్శలు చేశారు అని. మొత్తం మీద జీవీ రెడ్డి ఏమైతే విమర్శలు చేశారో దానికి వీళ్ళు కన్వీనియంట్ కోణంలో నివేదిక తెప్పించుకున్నట్లే కనిపిస్తూ ఉంది. అంటే సో దట్ జీవీ రెడ్డి అబద్ధాలు చెప్పారు అండ్ జీవీ రెడ్డిని కార్నర్ చేసుకుంటూనే ఈ కథనాలు కూడా ఉన్నాయి. సరే, ఒకటైతే ఫ్యాక్ట్లేండి, ఒక ఐఏఎస్ తోటి జీవీ రెడ్డి డైరెక్ట్గానే ఒక ఐఏఎస్ మీద విమర్శలు చేశారు కాబట్టి సో ఓవరాల్గా ఐఏఎస్లతోటి ప్రభుత్వం వైరం పెట్టుకుంటుంది అని చెప్పి అయితే భావించే ఆస్కారం లేదు. ఎందుకంటే భార్య పుట్టిల్లు మేనమామకి తెలియదా? అదేనా సామెత? సేమ్ అట్లనే ఇంకెక్కడైనా ఐఏఎస్ల వాళ్ళ లోటుపాట్లు ఏంటో సర్కారుకు తెలియదా, రాజకీయ నాయకులకు, అదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి. సరే, వాళ్ళ లోటుపాట్లు ఏంటో ఐఏఎస్లకు తెలియదా? ఇది ఏదైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణే ఉంటుంది. మధుర జీవీ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరి మీద ఎలాంటి విమర్శలు చేసినా ఆయన తప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఐఏఎస్లకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఒక రకంగా ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ధోరణే ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇటు ఐఏఎస్లు, అందులో సెట్ అవ్వలేని వాళ్ళు, ఫిట్ అవ్వలేని వాళ్ళు జీవీ రెడ్డి లాగా పక్కగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళేమో ఈరోజు ఏదో తాత్కాలికంగా వాళ్ళకు పోస్టింగ్స్ ఇవ్వని పరిస్థితి ఉన్నా పోంగ మళ్ళీ వాళ్ళకు పోస్టింగ్లు రాకపోవు, మళ్ళీ కీలక బాధ్యతలు వాళ్ళకి అప్పగించకుండాను పోరు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సరే, పూర్తిగా ఒక పార్టీకి అంటకాగినటువంటి ఐఏఎస్లను, ఒక పార్టీ ముద్ర వేసిన ఐపీఎస్ల మీదను అటువంటి వాళ్ళకి ఏమైనా కనుక రాజకీయ కోణంలో పోస్టింగ్లు ఇవ్వకపోవచ్చు. కానీ ఈ విధంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ కోణంలో జీవీ రెడ్డి లాంటి వాళ్ళు ఇటు ఐఏఎస్ల మీద విమర్శలు చేసిన ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుంటారని చెప్పి మనం అనుకునే ఆస్కారం అయితే ఖచ్చితంగా లేదు. అరే, చాలా సింపుల్ అబ్బా, ఎవరి మీద అయితే అభియోగాలు మోపబడ్డాయో వాళ్ళతోనే నివేదిక తెప్పించుకున్నారు అంటే ఇక అభియోగాలు మోపిన వాళ్ళను ఏ విధంగా ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తుంది అన్న దానికి అంతకుమించి ఎగ్జాంపుల్ కావాలా అండి?